సో గ్రేటర్ హైదరాబాద్ పరిధికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి గారు, ఈ రోజు ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? అదేవిధంగా బీజేపీ కార్యాలయం ఈరోజు కార్పొరేటర్లకు సంబంధించిన ఒక సమావేశం కూడా జరిగింది. అసలు ఏంటి, ఏం జరగబోతుంది జిహెచ్ఎంసీ పరిధిలో, ఏంటి తాజా అప్డేట్స్? ప్రస్తుతం వీధి కుక్కల బెడద వేధిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. నిన్న అంబర్పేటలో చాలా ఘోరమైన అమానవీయమైన సంఘటన జరిగింది. 4 సంవత్సరాల బాలుని వీధి కుక్కలు పీకు తినడము, అతను ప్రాణాలు వదలడము చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దీనిపైన గ్రేటర్ హైదరాబాదు అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరు మీద ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మేయర్ నిన్న ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఏదైతే మాట్లాడారో, కుక్కలకు ఫీడింగ్ ఇవ్వండి, ఒక దత్తత తీసుకోండి, అడాప్ట్ చేసుకోండి అంటూ మాట్లాడిన విషయాల మీద ప్రతిపక్ష బీజేపీ పార్టీ కౌన్సిలర్లు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను చేయాల్సిన పనులను విస్మరించినటువంటి మేయరు తాను వీధి కుక్కల బెడదను ఎలా నివారిస్తుంది, ప్రజలను ఎలా కాపాడుతుంది అన్న విషయాలను స్పష్టం చేయకుండా ప్రజలకు ఏదో హితబోధ చేసినట్టుగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా వీధి కుక్కల బారిన చాలా సంఘటనలు జరిగినాయి వీధి కుక్కలకు సంబంధించినటువంటి. అయినప్పటికీ గ్రేటర్ అధికారులు చూసి చూడగా వివరిస్తున్నారు. దీని మీదనే బీజేపీ కార్పొరేటర్లు మేయర్ పనితీరును, గ్రేటర్ అధికారుల పనితీరును తూర్పారబట్టారు. అయితే ఒక వీధిలో కుక్కలను పట్టినట్టు బట్టి మరో విలేజ్కి వదిలేస్తున్నారు. దీంతో కుక్కల బెడద పెరుగుతున్నదని ఒకటి. కుక్కలకు స్టెరిలైజేషన్ విషయంలో అనుకున్నంత వేగంగా జరగట్లేదు. స్టెరిలైజేషన్ అంటే సంతానోత్పత్తి జరగకుండా అనుకున్న విధంగా జరగట్లేదు. దాని విషయంలో కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మరో ఆరోపణ చేశారు. ముఖ్యంగా గతంలో వీధి కుక్కల బెడద కోసము చెంగిచెల్లలో కానీ లేకపోతే షామీర్పేట ఆ ఏరియాలో ఒకటి హౌజు కడదాము, అక్కడ కుక్కలను ఇచ్చేద్దామని చెప్పేసి గ్రేటర్ కొంత ప్రతిపాదన చేసింది అధికారులు. అయితే ఆ ప్రతిపాదన ఏమాయని కూడా ఇప్పుడు గ్రేటర్ ఉన్నటువంటి బీజేపీ కార్పొరేటర్లు ప్రశ్నిస్తారు. ముఖ్యంగా చూస్తే గ్రేటర్లో నిన్న జరిగిన ఇన్సిడెంట్తో పాటు ఈరోజు రాజేంద్ర నగర్లో మరో ఘటన జరిగింది. అంటే ఈ మళ్ళీ సంఘటన ఎక్కడంటే కుషాగూరులో ఇంకో జరిగిందని చెప్పేసి ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్న సమాచారము. ఎంతవరకు అనేది తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ముఖ్యంగా చూస్తుంటే గ్రేటర్లో వీధి కుక్కల బెడద చాలా పెరిగిపోయింది. గత కొంతకాలంగా వీధి కుక్కల గ్రేటర్ అధికారులు పట్టుకోవడం కానీ వాటిని వేరే ప్రాంతాల నుంచి ఒక హౌస్లో, ప్రత్యేక డాగ్ హౌస్లో ఉంచాలి అన్న విషయాలను వర్ణించిన స్పష్టంగా కనబడుతుంది. రాత్రి వేళలో ప్రధానంగా 6, 7, 8 గంటలకు వెళ్ళాలన్నా భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి వీధులలో. కొన్ని ప్రాంతాల్లో, బురికివాడల ప్రాంతాల్లో కానీ కొంత అంటే నాన్ వెజ్ మాంసాహారం ఉన్నటువంటి దుకాణాల పరిసర ప్రాంతాల్లో, ఆ బస్తీలలో కూడా వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉన్నది. దీని విషయంలో అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అంబర్పేటలో జరిగిన సంఘటన విషయంలో అసలుకు అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం, అంబర్పేట ఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు కానీ సీఎం కేసీఆర్ కానీ, అంటే ఇంత అమానవీయమైన సంఘటన జరిగినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా నిమ్మకు నీరెట్టినట్టుగా వివరించడం విషయంలో సర్వత్రా విమర్శలు. అధికార పార్టీలోని కొంతమంది నాయకులు కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టే పరిస్థితి ప్రస్తుతం నెలకొన్న పని. ఇంకొక విషయం ఏంటంటే బాధితులను పరామర్శించకపోవడం. మేయర్తో సహా జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ ఎవరు కూడా ఇంతవరకు బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించకపోవడం అనేది ఇక్కడ చాలా కొట్టొచ్చినంగా కనబడతా ఉన్నది. అంటే అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది, రాష్ట్ర పనితీరు ఏ విధంగా ఉంది అన్న విషయం స్పష్టమవుతా ఉన్నది. ఈ విషయంలో బీజేపీ ఒక కార్యాచరణతో ఆందోళనకు సిద్ధం కావాలి. అంటే వీధి కుక్కల విషయంలో కానీ, వీధి కుక్కలను నివారించడంలో జిహెచ్ఎంసీ అధికారులు పాలకపక్షం వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లో ఎండగట్టేందుకు ఒక కార్యాచరణతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించారు. ఇంకొక విషయం ఏంటంటే బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోవడం, బాధిత కుటుంబానికి ఏ రకమైన సహాయం చేస్తారు అనే విషయాన్ని రేపు కానీ ఎల్లుండి కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారి తరఫున వారికి సహాయం ఇవ్వాలి. 10 లక్షల బాధిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయము, డబుల్ బెడ్రూము, వీలైతే కుటుంబంలోని ఒకరికి జిహెచ్ఎంసీలో కానీ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం ఇవ్వాలి అని డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో అంటే గ్రేటర్ హైదరాబాదు అధికారుల విషయంలో నిర్లక్ష్యం విషయంలో కొంత బీజేపీ దూకుడుగా వెళ్ళాలని నిర్ణయిస్తుంది. ఇంకొకటి ఏంటంటే నారాయణగూడలో ఉన్నటువంటి వైద్యశాల, అంటే కుక్కలు కరుస్తే చికిత్స ర్యాబిస్ వ్యాధికి చికిత్స చేసే
ఆ సౌకర్యం కూడా లేదు, అక్కడ డాక్టర్లు కూడా సరిగా లేరు అందుబాటులో. మనం ఉదయం పూట నారాయణగూడ ఆఫీస్ వైద్యశాలకు వెళ్తే నారాయణగూడ చౌరస్తా ఏఎంసీఏ చౌరస్తాలో ఉన్నటువంటి ఆ కార్యాలయానికి పెడితే అక్కడ 1 మీటరు 2 మీటర్లు 100 మీటర్లు 200 మీటర్లు ఈ స్థాయిలో అక్కడ క్యూలు ఉంటున్నాయి. అంటే బాధితుల సంఖ్య రోజు రోజు పెరుగుతున్నది. వీధి కుక్కల బారిన పడిన బాధితుల సంఖ్య రోజు రోజు పెరుగుతున్నది. అయినప్పటికీ అక్కడ సౌకర్యాలు కల్పించడం కానీ, అక్కడ వైద్యుల సంఖ్యను పెంచడంలో కానీ